హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పెళ్లి రోజు రానే వచ్చిందండి. పెళ్లి రోజు ఉదయం మళ్ళీ అందరం కలిసి పెళ్లి కూతురుని చేస్తూ ఉన్నాము. రాత్రికి పెళ్ళి అనమాట. ఊరి నుంచి రావాల్సిన వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు. మా హస్బెండ్ పిల్లలు, మా చెల్లెల వాళ్ళ హస్బెండ్ పిల్లలు అందరూ మొత్తం వచ్చేసారనమాట. అందరం కలిసి మళ్ళీ పెళ్లి కూతురుని చేయడానికి చూడండి, అందరూ లైన్లో అందరూ కూర్చున్నారు. మేము హడావుడిగా ఆ రోజు అంతా పెళ్ళి హడావుడి కదా, పెళ్లి కూతురు చేయాలి, కాళ్ళగోళ్ళు తీయాలి, రాత్రికి పెళ్ళికి అంతా రెడీ చేసుకొని తీసుకెళ్ళాలి. అందుకని చాలా హడావుడిగా ఉన్నామన్నమాట. చూడండి, రెడీ చేస్తూ ఉన్నాము. ఇగో మా వారు చూడండి, మా అమ్మాయికి పూలు పెట్టి రెడీ చేస్తున్నారు చూడండి. చూసారా? తెలియకుండా వీడియో తీసాం. వాళ్ళకి తెలియదు వీడియో తీస్తున్న సంగతి. చూడండి, ఇలా తీసుకొని ఇక మా వాళ్ళు అందరూ ఇక్కడ కూర్చున్నారు. చూడండి అందరూ ఎలా కూర్చున్నారో. లోపల మేమందరం రెడీ చేస్తున్నాము. ఈయన పెళ్లి కూతురు చేయడానికి రెడీ అయిపోయాం. ముందుగా మా పిన్ని, అందరికీ పెద్ద ఆమె, అందుకని మా పిన్ని చేస్తున్నారు ఫస్ట్. ఇప్పుడైతే ఇంకా తక్కువ అండి, 2-3 రోజులే చేస్తున్నాము. అంత పాతకాలంలో అయితే వారం రోజుల పాటు, వారం ఏంటి చాలా రోజులు చేస్తూ ఉండేవాళ్ళు. అది పొద్దున సాయంత్రం అలా చేస్తూనే ఉండేవాళ్ళు. అంటే అక్కడ ఊళ్ళో చేస్తాం కదా, అంత బంధువులంతా అక్కడే ఉంటారు. అందులో కంబైన్డ్ ఫ్యామిలీసు. అసలు పెళ్ళి అంటే ఒక 10 రోజుల ముందు వస్తారు, 10 రోజుల తర్వాత కూడా ఉంటారనమాట. అప్పుడు ఎంత సందడిగా ఉండేది. మేము చిన్నపిల్లలు అప్పుడు చూసేవాళ్ళం. ఆ సందడి ఎట్లయినా ఇప్పుడు ఉండే సందడి వేరు, అప్పుడు సందడి వేరు కదా. అప్పుడు అసలు వారం రోజులు 10 రోజులు కూడా చేస్తూనే ఉండేవాళ్ళు. పెళ్లి కూర్చుని ఉదయం సాయంత్రం పాపం కూర్చునేవాళ్ళు, అలాగే ఓపికగా కూర్చునేవాళ్ళు. ఇక్కడ మా పిన్ని బాబాయ్ ఇద్దరు అక్షంతలు వేసి పాపని ఆశీర్వదించేయి. ఇలా ఆశీర్వదించారు. తర్వాత మేమందరం కూడా రెడీ అయిపోయాం. తర్వాత నేను వచ్చాను. మా వారు ఊరి నుంచి వచ్చారనమాట. మా అందరూ ఊరి నుంచి వచ్చి ఇల్లు అసలు ఎలా ఉందంటే మొత్తం ఫుల్ సందడిగా ఉందన్నమాట. రెడీ అయిపోవాలి కదా ప్రతి ఒక్కళ్ళము. రాత్రి పెళ్ళుండి ఇప్పుడు ఇది ముగించుకొని మళ్ళీ రాత్రికి కాళ్ళగోడ తీయటం అన్నీ ఉంటాయి కదా. అన్నీ అయిపోయిన తర్వాత పెళ్ళికి రెడీ అవ్వాలి కదా. చాలా హడావుడిగా బయటేమో సన్నాయి మేళం మోగుతూ ఉంది. ఆ సందట్లో అసలు ఇల్లు ఎలా ఉంటుంది కానీ ఒక రకంగా చాలా హ్యాపీగా, చాలా సందడిగా చాలా బాగుంటుంది. ఒక పక్కేమో హడావుడిగా ఉంటుంది. ఈ పనులు అవుతాయా, ఆ పనులు అవుతాయా అని పనులన్నీ ముగించుకొని వెళ్ళాలి కదా. చాలా హడావుడిగా ఉంటుంది. చూడండి, అందరం మళ్ళీ నలుగు పెడతా ఉన్నాం. పాపకు మంచి గ్లో రావాలి కదా, పెళ్ళిలో బాగా కనిపించాలి కదా. వీడియోలకి అన్నిటి కూడా బాగా గ్లో వచ్చి ఫేస్ అంతా చాలా బాగుండాలి కదా. అందుకని బాగా అందరం మళ్ళీ నలుగులు పెడతానే ఉన్నాం. పాపం ఓర్పుగా పెట్టించుకుంటుంది. నలుగు పెట్టడం అయిపోయింది, అక్షంతలు వేయటం అయిపోయింది. ఇంకా నా తర్వాత మేము నలుగురు అండి. నేను ఫస్ట్, తర్వాత ఇక 2 అనమాట. పాప వాళ్ళమ్మ వీళ్ళు కూడా ఇద్దరు వచ్చారు. పాపకి తను కూడా నలుగు పెడుతుంది. మేము నలుగురమి అందరం ఇక్కడే ఉన్నాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉంచి అందరం నలుగురు పెడతా ఉన్నాము. చూడండి, అందరు ఎవరు పెట్టినా కూడా, ఎంతమంది పెట్టినా కూడా పాపం పెట్టించుకుంటుంది. ఏమీ మాట్లాడట్లేదు, సైలెంట్గా అన్నీ చేయించుకుంటూ. కొందరైతే అంతసేపు కూర్చోవాలంటే ఓర్పు ఉండదు కదా, చేయించుకుంటా ఉంది. వరుస నలుగు పెడుతున్నాం. పక్కన అందరూ పంచులు వేసుకుంటున్నారు ఎదురుగా కూర్చొని. ఊరి నుంచి వచ్చారు, మా బ్యాచ్ ఉన్నారు, బెంగళూరు బ్యాచ్ అంతా కూడా వచ్చేసి ఒకళ్ళు మాట్లాడుకుంటా ఈ ఫోటోలు వీడియోలు అంతా వాళ్ళే తీస్తూ ఉన్నారు. చూడండి, తీస్తా ఒకళ్ళ మీద ఒకళ్ళు సరదాగా జోక్స్ వేసుకుంటా. పాపతోటి అన్ని తర్వాత ఫోటోలు అన్నీ తీసుకోవాలని ప్లాన్ చేసుకొని వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. చూడండి, ఈమె నలుగు పెట్టడం అయిపోయింది. ఇద్దరు కలిసి ఇక్కడ ఈరోజు తోడు పెళ్లి కూతురు రాలేదండి, అందుకని చెప్పి ఒక బొమ్మను పెట్టేసి తనకు కూడా చేస్తున్నారు. తోడు పెళ్లి కూతురు రెడీ అవ్వడానికి వెళ్ళింది. పాపం ముందు రోజు అంతా చలికి వణికిపోయి బాగా ఇబ్బంది పడింది కదా, అందుకని చెప్పి రెండో రోజు ఇంకా రాలేకపోయింది. వీళ్ళు నలుగు పెట్టడం అయిపోయింది. ఇద్దరు కలిసి అక్షంతలు వేసి ఆశీర్వదించారు, అమ్మ నాన్న ఇద్దరు. తర్వాత ఇంకా అందరూ వరుసన లైన్లో ఉన్నారు. తొందరగా అవ్వాలి కదా, అందరూ హడావుడిగా ఉన్నారు. చూసారా, జరుగుతూ ఉన్నాయి పనులు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మా చెల్లెళ్ళు వచ్చారనమాట. నెక్స్ట్ ఇంకో చెల్లెలు వచ్చింది, ఈమె 3 అనమాట నంబరు. తను కూడా నలుగు పెట్టి ఇప్పుడు రెడీ చేస్తూ ఉంది. చూడండి, ఎంతమంది చేసినా కూడా ఓర్పుగా పాపం కూర్చుంటుంది. ఎన్నిసార్లు చేసినా కూడా చేయించుకుంటానే ఉంది. కాకపోతే పెళ్ళి కాబట్టి ఇంకేం మాట్లాడలేరు. వీళ్ళు చూడండి, ఎదురుగా కూర్చున్న వాళ్ళు జోక్స్ వేస్తూ ఉన్నారు. ఒకరికొకళ్ళు నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ సరదాగా గడిచిపోయింది.
ఇంకా ఆ అమ్మాయితో కూడా అందరు సరదాగా మాట్లాడుతూ జరుగుతూ ఉంది కార్యక్రమం. బయట సన్నాయి మేళం మోగుతూ ఉంది. ఆ గొడవ ఒక పక్క ఉంటే ఎంత ఇల్లంతా హడావుడిగా ఉంటే ఆ మేళం మోగుతూ ఉంటే ఆ సందడే సందడి కదా! అబ్బా! ఎంత సందడిగా నిజంగా ఆ 4 రోజులు మాత్రం ఎలా గడిచిపోయినాయి తెలియకుండా గడిచిపోతాయి కదా! తర్వాత తలుచుకున్నంటే ఇవన్నీ మనకి ఒక స్వీట్ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. అందుకే కదా ఇలా వీడియోలు తీసుకొని అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటే మనకు కూడా అప్పుడు జరిగిన సన్నివేశాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇగో ఇంకో చెల్లెలొచ్చింది చూడండి. లాస్ట్ 4 ఆమనమాట ఈమె. ఇగో ఈయన పక్కన వాళ్ళ హస్బెండ్ ఈయన కూడా వచ్చారు ఊరు నుంచి. చూడండి ఇక్కడికొచ్చి కూడా ఫోను. చూడండి ఫోన్ పడిపోయింది. ఈయనకొక బిరుదుందండి. మా చుట్టాలు ఈయన్ని సింహారెడ్డి అని పిలుస్తారు. మా అమ్మాయి పెళ్ళిలో సందడంతా అయిందే అనమాట. మా 10కి కార్యక్రమం అంటే 5 దగ్గర నుంచి అంత హడావుడి చేస్తూ ఉంటారు. తొందరగా అందరినీ కూర్చొనివని కూడా కూర్చోకుండా హడావుడి చేసి తొందర రెడీ చేపిస్తారు. కానీ అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలండి బాబు. లేదంటే మన ఆడవాళ్ళు తొందరగా రెడీ అవ్వరు. అలా అందరు రెడీ అవ్వటానికి ముందుగా అందరినీ అర్జెంట్ చేసి పనులు మాత్రం కరెక్ట్ టైంకి పర్ఫెక్ట్గా అయ్యేటట్లు చేస్తారు. ఇలా సైలెంట్గా ఉన్నారనుకుంటున్నారా? అంతే. చూడండి ఇప్పుడు వీళ్ళు కూడా నలుగు పెట్టేసి అక్షంతలేసి పాపని ఆశీర్వదిస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు అయిపోయారు కదా. తర్వాత ఇంకా నెక్స్ట్ చూడండి మా అమ్మాయి మా అల్లుడు వచ్చారు. వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారనమాట. మా అల్లుడికి మొక్కు ఉందండి. అందుకని చెప్పి తిరుపతి వెళ్ళాలి మొక్కు ఉంది. టైం కుదరలేదు. అందుకని అలానే వచ్చేసారు. చూడండి మా అమ్మాయి మా అల్లుడు వాళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళు ఫోటో కోసం చూడండి. ఈరోజు ఫోటోగ్రాఫర్ లేరు. అన్ని ఫోటోలన్నీ మావేనండి. మేమే ఫోటోలు తీసుకుంటా ఉన్నాం. చూడండి ఫోటోలు అయిపోయినాయి. నెక్స్ట్ ఇగో మా వదిన మా అత్త కూతురు వీళ్ళు కూడా వచ్చి పాపకి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. వీళ్ళ తర్వాత ఇంకా మా పిల్ల గ్యాంగ్ వస్తున్నారు చూడండి. మా చెల్లెలు వాళ్ళ పాప అలాగే మా అన్నయ్య వాళ్ళ పాప వీళ్ళు ముందు వచ్చేసారు. వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. పిలుస్తుంటే రావడానికి ఫోటోకి రావడానికి సిగ్గుపడిపోతారే, ముందుకే రారే. తర్వాత పిలవంగా వచ్చారు చూడండి. మా చెల్లెలు వాళ్ళ పాప మా అన్నయ్య వాళ్ళ పాప. ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. ఆ పెళ్లి కూతురు చేయటం అంటే ముందర వచ్చేసాం కాబట్టి మళ్ళీ రెండో రోజు అంత గ్రాండ్గా ఏం చేయలేదు, సింపుల్గా చేసేసాము. ఇగో మా అమ్మ వచ్చింది. మా అమ్మ కూడా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది. పెళ్లి కూతురికి అమ్మమ్మ అనమాట. తర్వాత ఇంకా మిగతా అందరూ వచ్చి ఫోటోలు తీసుకోవడానికి రెడీ అయిపోయారు. చూసారా మేము నలుగురం 1 2 3 4 చూసుకోండి. నలుగురం సిస్టర్స్ అనమాట. నలుగురం కలిసి ఒకేసారి అక్షంతలు వేస్తున్నాం. ఇక్కడ చూడండి అందరూ నలుగురు అమ్మాయిలు, నలుగురు అంటే వీళ్ళ నలుగురు అల్లుళ్ళు అందరూ ఉన్నారు. పిల్లలు అందరూ ఉన్నారు. మొత్తం కలిసేది ఎప్పుడు నిజంగా అపురూపమైన సన్నివేశం అండి. అందరూ ఒక్కసారి కలవరు. ఎప్పుడు ఇలా కలిసారంటే నిజంగా గ్రేట్ కదా. అది ఎప్పుడు వస్తుంది ఇలాంటప్పుడు? ఎప్పుడు చాలా నిజంగా ఇలాంటివి తలుచుకుంటే నిజంగా అబ్బా ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలి, చక్కగా అన్నీ ఇలా అందరం కలవాలి అని చాలా అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి కొందరికి కుదరకపోవచ్చు. కానీ వీలైనంత వరకు కలుస్తూ ఉంటే అందరూ ఇలా కలుస్తూ ఉంటే నిజంగా అవేనండి. తర్వాత ఇలా ఈ ఫోటోలు ఈ రోజుల్లో ఈ వీడియోలు ఈ ఫోటోలు చూసుకోవటం వలన పాత జ్ఞాపకాలు ఇలాంటివన్నీ మెమొరీసు చాలా చూసుకొని సంతోషపడవచ్చు. చూడండి ఇలా కూర్చుంటే లేదు నంబర్ వైజ్ కూర్చోండి, నంబర్ ఆర్డర్లో కూర్చోండి అని చెప్పి పంపించేశారు. చూడండి 1 2 3 4 ఆర్డర్లో రావాలంట. ఫోటోగ్రాఫర్ అంటే వేరే ఫోటోగ్రాఫర్లు ఏమి లేరు. మా వాళ్ళే, మా పిల్లలు మా హస్బెండ్ వాళ్ళే ఫోటోగ్రాఫర్లు, వాళ్ళే తీస్తూ ఉన్నారు. చూడండి ఇప్పుడు మేము నలుగురు పాపతోటి నేను ఇప్పుడు ఆర్డర్లో ఉన్నాం. నేను 1 తర్వాత 2 3 4 అనమాట. ఇలాగ అందరం ఇప్పుడు మా అమ్మాయి కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు. కళ్ళజోళ్ళు తీసేయండి బాగోదని చెప్పి వచ్చి కళ్ళజోళ్ళు వెళ్ళిపోతుంది. కళ్ళజోళ్ళు లేకుండా అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా లైటింగ్ కెమెరా అదలా, అందుకని అందరి దగ్గర కూడా కళ్ళజోళ్ళు లాక్కొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది చూడండి. సింపుల్గా పెళ్లి కూతురుని చేసామంటే మళ్ళీ కాళ్ళగోళ్ళ కార్యక్రమం ఉంది. అందుకని పెళ్లి కూతురుని చేయటం తొందరగా కానివ్వండి అయిపోతుంది, ఈరోజు పెళ్ళి కదా హడావుడి అని చెప్పి వాళ్ళు తొందర పెడతా ఉన్నారు. ఫోటోలు తీసుకుంటున్నా కూడా ఇంకా ఫోటోలు ఆపేసేయండి, ఇంకా పని ఉంది కదా, పదండి ఎంత రుంతా ఉన్నది, ఇది ఒక్కటే అని చెప్పి మేము సరదాగా ఒక్కో ఫోటో తీసుకుందామని చెప్పి, అంటే అందరం మళ్ళీ కలవం కదా, కలిసినప్పుడు ఇలా తీసుకుంటేనే కదా
అవి ఎప్పటికైనా గుర్తుండేది. ఇక తర్వాత అయ్యో తీయించుకోలేకపోయామే అనుకుంటాం. ఇగో పిల్లలు మా అమ్మాయి, మా చెల్లెళ్ళోళ్ళ అమ్మాయి, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి. చివరిగా అయిపోయిన తర్వాత హారతిస్తున్నాం. ఫోటో సెషన్స్ ఉన్నాయి. అయి నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియోలో చెప్తాను. ఎందుకంటే అన్నీ ఇక్కడ చూపిస్తే బాగా లాంగ్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇక్కడ ఇంతవరకే కట్ చేసేసి నెక్స్ట్ ఇంకో వీడియోలో మీకు మిగతా అన్ని ఫోటోలు షేర్ చేస్తాను. మా పిల్లలందరూ ఉన్నారు అందులో. మా అందరి పిల్లలు ఒకే చోట ఉండటం చాలా చాలా రేర్ అండి. ఇప్పుడు మేము కూడా నలుగురం ఒక్కసారి, మేము నలుగురమే కాదు, మా హస్బెండ్స్ అందరు కలిసి ఒక్కసారి కలవటం అనేది చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి అనమాట. అది అందుకని చెప్పి ఫోటోల వరకే ఒక వీడియో చూపించాలని ఆగాననమాట. నెక్స్ట్ వీడియోలో అవన్నీ వస్తాయి. అంతవరకు వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.